హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. చాలామందికి నోటిఫికేషన్స్ రావడం లేదు. దానికి కారణం ఏంటంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం వెంటనే వీడియోస్ రావు. దాంతోపాటు మీరు ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో అలాగే నా ఛానల్లో నేను మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ సంబంధించినటువంటి సజెషన్స్, జనరల్ టాపిక్స్ చాలా చేస్తుంటాను. నా వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్, అంటే నేను ఏమేమి వీడియోస్ చేశానో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు. ప్లేలిస్ట్ లింక్ అనమాట. ఒకటి ఫైనాన్షియల్ అడ్వైజెస్, రెండోది వచ్చేసి ఎడ్యుకేషనల్ అవేర్నెస్. సో ఈ రెండు ప్లేలిస్ట్ల ద్వారా మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి చాలా మీ డౌట్స్కి పరిష్కారాలు అనేది నేను వీడియోస్లో చేయడం జరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలుకు అనే సబ్జెక్ట్ కానుంచి ఎన్నో కొత్త ఫండ్స్ మరియు పాత ఫండ్స్, బాగా పర్ఫామ్ చేసే ఫండ్స్ అన్నమాట. అన్నిటిని సమాచారము మనము మన వీడియోస్లో చేశాము. దయచేసి మీరు చూడండి. అలాగే ఈ వీడియో ఎస్పెషల్లీ మీరు తమ్నైల్లో చూసినట్లు ఐసిఐసికి సంబంధించినటువంటి కొత్త ఫండ్ అన్నమాట. మనకు 9వ తారీఖు అంటే ఈరోజే, జనవరి 9, 2025 ఈ రోజు నుంచి మనకు అప్లై చేసుకోవడానికి సమయము ఉందన్నమాట. 10 రూపీస్ యూనిట్ వాల్యూతో మనం అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సమాచారం అంతా నేను ఈ వీడియో తర్వాత నేను స్క్రీన్ రికార్డర్ చేశాను. కంటిన్యూగా నేను వాయిస్ ఓవర్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసి మీరు వెళ్ళినట్టయితే మీకు చాలా పాయింట్స్ అర్థం కావు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమీ తెలియని వాళ్ళు, దయచేసి లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇస్తా, మీరు కాల్ చేసి దాని గురించి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. అంటే డైరెక్ట్గా మీకు ఇప్పుడు ఐసిఐసిఐ ఏదైతే ఇప్పుడు మనం ఈ ఫండ్ గురించి చెప్తున్నామో, ఈ కొత్త ఫండ్ అయినా కానీ ఇన్వెస్ట్ చేయడానికి మనం ఆన్లైన్లోనే మీకు సపోర్ట్ ఇస్తాము. సో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఒకటే, మీరు లంసమ్ అయితే, ఒకవేళ లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవడం అనమాట. సో మీకున్న ఒక మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం ఎంతైనా కానీ లంసమ్ అమౌంట్గా ఇన్వెస్ట్ చేయడం. సిప్ అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మంత్లీ ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో ఏదేమైనా కానీ మీరు కొన్ని రిక్వైర్మెంట్స్, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒకటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మంత్లీ చేసుకునే వాళ్ళైతే మీరు నెట్ బ్యాంకింగ్ అనేది మీకు కంపల్సరీగా మీరు పెట్టుకుంటేనే మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మోడ్ అనేది మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెట్ బ్యాంకింగ్ మీకు ఆల్రెడీ కస్టమర్ ఐడి ఉంటుంది, యూజర్ పాస్వర్డ్ ఒకవేళ లేకపోతే బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న చోట అడిగితే ఇస్తారనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్గా మేము అప్లై చేస్తాము అనుకుంటే లోకల్గా హెచ్డిఎఫ్సి కానీ వాటికి అయితే నేను సపోర్ట్ ఇవ్వగలుగుతా. హెచ్డిఎఫ్సి అయితే మీరు ఫిజికల్గా వెళ్ళి చేయొచ్చు అనమాట, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో అయితే. సో ఇంకా ఎస్బీఐ, ఐసిఐసి వీటన్నిటి ఆన్లైన్లో మనం ప్రాసెస్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ అన్ని ఆధార్, పాను, తర్వాత మీకు సంబంధించిన వ్యక్తిగత డీటెయిల్స్. ఒకవేళ చిన్న పిల్లల పేరు మీరు చేస్తున్నట్లయితే, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒక 1 year కానీ 2 years వాళ్ళ పేరు మీద ఫండ్ను మీరు చేయాలనుకుంటే, ఆల్రెడీ ఉన్న ఫండ్స్ అయినా కొత్త ఫండ్ అయినా ఏదైనా కానీ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. వాళ్ళ యొక్క తల్లి, తండ్రి వాళ్ళు మాత్రమే గార్డియన్గా ఉంటారు. సో చాలామంది మరి అవ్వాతాతలు కానీ అమ్మమ్మ, నాన్నమ్మ ఇట్లా ఉంటారు కదా, వీళ్ళు గార్డియన్గా ఉండే అవకాశము ఇక్కడ లేదు. ఎందుకంటే ఒకవేళ కావాలంటే మీరు లీగల్గా ఏదైనా తెచ్చుకోవాలన్నమాట, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనమాట. అయితే తల్లిదండ్రులకి అయితే అవసరం లేదు, పిల్లల తరపున మీరు చేయొచ్చు అనమాట. సో అయితే పిల్లల పేరు మీద ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళ మైనారిటీ తిరిగిన తర్వాత, సో 18 years వరకు ఫండ్ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. తర్వాత
ఫండ్ అనేది తల్లిదండ్రుల ఆధీనంలో నుంచి పిల్లలు 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పూర్తి హక్కులు అనేది వాళ్ళకే ఉంటుంది. సో ఎవరైనా కానీ ఈ కొత్త ఫండ్ 10 రూపాయలకే ప్రారంభమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అయితే డైవర్సిఫికేషన్ మోడ్ అనేది మీకు తెలుసు. అంటే ఒకటే ఫండ్ మీద అంతా ఇన్వెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో ఇక్కడ కొంచెం అమౌంట్, తర్వాత ఇంకో ఫండ్ ఇదంతా నేను సపోర్ట్ ఇస్తాను మీకు. నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మన ద్వారా చేస్తే. లేదు మీరు ఎక్కడైనా వెళ్ళి చేసుకుంటా అంటే అక్కడ వెళ్ళి మీ సలహాలు కానీ సపోర్ట్ అడగండి, వాళ్ళు ఇస్తారు మీకు, నో ప్రాబ్లం. లేదు సార్ మీరే చెప్పండి, మీ ద్వారానే మనం మూవ్ అవుతామంటే మనం అందరికీ ఇస్తున్నాం సార్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అని కూడా మన దగ్గర ఉండి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించి రీసెంట్గా ఒక వీడియో కూడా చూశారు. సిప్ ఎవ్రీ మంత్ 10,000 సిప్ అనేది మనము చేశాము. మీరు అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే, దగ్గరలో ఉన్నట్లయితే నన్ను కలవచ్చు. కలిసి మీరు దగ్గరుండి మీకు ప్రాసెస్ అంతా చేయించి, సో మన ఛానల్లో కూడా వాళ్ళ వీడియో అనేది మనం వాళ్ళందరితో కలిసి ఒక వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 10 రూపీస్ యూనిట్ వాల్యూ కాబట్టి లాంగ్ టర్మ్లో, అంటే మీరు ఇప్పుడు తీసేసుకొని వదిలిపెట్టేశారనుకోండి, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలని కోరుకునే వాళ్ళకి ఇలాంటి కొత్త ఎన్ఎఫ్ఓలు అనేది బాగా ఉపయోగపడతాయి. లేదు మాకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, అంటే రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చే ఫండ్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి సరిపోవు, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మ్యూచువల్ ఫండ్ ప్రారంభమైనప్పుడు 10 రూపాయలకే ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో అది 100,000గా అది అభివృద్ధి అవుతుంది. సో కాబట్టి యూనిట్ వాల్యూ 10 రూపాయలు ఉన్నప్పుడు కొని వదిలిపెట్టేస్తే, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వదిలిపెట్టేస్తే, లేదు మీ పిల్లల పేరు మీద చేసేసి వదిలిపెడితే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు ఆ ఫండ్ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏదైనా కానీ సలహాలు సపోర్ట్ కావాలంటే, మన ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, నా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి నాకు కాల్ చేయండి. మిగతా వాళ్ళు మీరు ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉండి మీకు చేసుకోగలుగుతాము, మేము వెళ్ళి మాకు ఉంది అనుకునే వాళ్ళు మీరు ఎక్కడైనా వెళ్ళి చేసుకోండి. అయితే పోర్ట్ఫోలియో ఒక మేనేజ్మెంట్ అనేది నేను దగ్గరుండి మన సబ్స్క్రైబర్లు ఏ ఫండ్లో పెడితే ఎలాగుంటుంది భవిష్యత్తు అనేది ఒక బాగా ప్లాన్డ్గా, ఆల్రెడీ నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు, నన్ను కలిసిన వాళ్ళు, నాకు ఫోన్ చేసిన వాళ్ళు తెలుసు నేను ఎంత సబ్జెక్ట్ వాళ్ళ నాలెడ్జ్. అంటే వీడియోలో మాట్లాడేది కాదు, వీడియో కంటే ఎక్కువగా నేను వాళ్ళతో నేరుగా మాట్లాడతాను అనమాట. చాలా సలహాలు ఉంటాయి. సో ఇలాంటివి కావాలి అంటే నన్ను సంప్రదించండి, ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఇంకా సింపుల్గా మన ఈ ఐసిఐసికి సంబంధించిన కొత్త ఫండ్ గురించి మీకు స్క్రీన్ రికార్డు ద్వారా వివరిస్తాను అనమాట. సో ఐసిఐసికి సంబంధించి ఈ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రూరల్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ మనకు 10 రూపీస్ యూనిట్ వాల్యూతో 9వ తారీఖు జనవరి 2025 నుంచి 23 జనవరి 2025 వరకు అప్లై చేసుకోవడానికి మనకు గడువు ఉందన్నమాట. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మధ్యకాలంలో అప్లై చేసుకుంటే ఈ యూనిట్ 10 రూపీస్తోనే మీకు అలాట్ అవుతుంది. ఈ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ కిందకి వస్తుంది. అంటే ఓపెన్ ఎండెడ్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైనా కానీ మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు, విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. దీనికి లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉండదు. సో మనకు 1 ఇయర్ లోపు అయితే ఎగ్జిట్ లోడ్ 1% పడుతుంది, మనం ఒకవేళ 1 ఇయర్ లోపు విత్డ్రా చేసుకుంటే. అలాగే ఇది ఒక థీమాటిక్ ఫండ్ అనమాట. మెయిన్ వచ్చేసి ఫండ్ యొక్క నేచర్ ఏంటంటే రూరల్కి సంబంధించినటువంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. మన భారతదేశంలో మీకు తెలుసు రూరల్ ఏరియాస్ నియర్లీ, అంటే పల్లె సంబంధించినటువంటి పల్లె వాతావరణం, విలేజ్ అనేది 64% మనకు రూరల్ కల్చర్ అనేది ఉంది. సో రూరల్కి సంబంధించినటువంటి ఏమైతే సెక్టార్స్ ఉంటాయో, అంటే ఏ రంగాలు ఉంటాయో రూరల్కు, అంటే పల్లెలలో రూరల్ ఏరియాల్లో ఏవేవైతే ఎక్కువ ఆదాయాన్నిచ్చే వనరులు, అంటే చూడండి ప్రతి ఒక్కటి అట్లా తీసుకుంటే మనము చాలా రంగాలు మనకు రూరల్కి రీచ్ అవుతాయి. రూరల్ లేకపోతే మనకు అర్బన్ ఏరియా అనేది లేదనమాట. సో ఎన్నో రంగాలు రూరల్ మీద ఆధారపడి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి అనమాట. సో మీకు తెలుసు మీడియా కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, తర్వాత ఆయిల్ అండ్ పెట్రోల్, గ్యాస్ ఏదైనా కానీ, సో రూరల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యధికం వాడడం వల్ల, సో ఎనీ కెమికల్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ రూరల్ లేకుండా, పల్లెలు లేకోకుండా మనకు
మన భారతదేశంలో మరి ఆదాయ వనరు అనేది ఉండదన్నమాట. సో ఆ యొక్క రూరల్ బేస్ మీద పనిచేసే నిఫ్టీలో టాప్ 500లో మంచి స్టాక్స్ ఆ కంపెనీలను సెలెక్ట్ చేసుకుని వాటి మీద ఈ యొక్క ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఫండ్ మేనేజర్ అనేది రిటర్న్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇక రిస్క్ మీటర్ అయితే వెరీ హై రిస్క్ అనమాట. ఈ రిస్క్ మీటర్ ఖచ్చితంగా ఇండికేట్ చేసి తీరాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్కి ఒక రిస్క్ మీటర్ అనేది సెబీ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీగా ముందుగానే మనకు ఒక హెచ్చరిక అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈ ఫండ్ యొక్క నేచర్. అందుకే రూరల్ ఆపర్చునిటీస్ అంటే రూరల్ సంబంధించినటువంటి మరి ఏమైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఆ సెక్టర్స్ మీద ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ అనేది మనము మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ కోసం ఎవరు దయచేసి మ్యూచువల్ ఫండ్స్కు రావద్దండి ప్లీజ్. అట్లీస్ట్ మీకు ఒక గోల్ ఒక 10 years 15 years 20 years ఎంత పెరిగితే కాంపౌండింగ్ రిటర్న్స్ అనేది అంత పెరుగుతుంది రిటర్న్స్ అనేది. సో ఎంత తక్కువ చాలామంది పొరపాటున వాళ్ళకి తెలియక ఒక నెలకు 2 నెలలు కూడా విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు దయచేసి అలాంటి పనులు అయితే చేయొద్దు. మీరు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా ఏమైనా సపోర్ట్స్ కావాలంటే మీరు మన ద్వారా, మన ఛానల్ ద్వారా, నా ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.